నేను ఇప్పుడే వాటికన్ మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాను. ఇది ఇంటర్నేషనల్ రోమింగ్. నేను తర్వాత కాల్ చేస్తాను. కురియన్ అన్నా? ఏంటి కురియన్ అన్నా, అర్జెంటుగా నన్ను రమ్మన్నారు, ఎందుకు? ఫస్ట్ కాఫీ ఆర్డర్ చేయి. హలో, అర్జెంటుగా ఓ కాఫీ. రేపు మరియూరికి వెళ్ళాలి, ఒకని కలవాలి. ఎందుకే నీ ప్రోగ్రామ్ ఏంటి? నా ప్రోగ్రాం ఏముందిలే, నేను మార్చేసుకుంటాను. అయితే రేపు ఉదయాన్నే 6 గంటలకు ఇంటికి వచ్చాయి. మన ఇద్దరం 5-6 గంటల పాటు కలిసి ప్రయాణించాలి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరామంటే మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోవచ్చు. ఇందాకెందుకు చేశారంటే, మన టక్కన్ హౌస్ బోట్ ఓనరు రేపు వస్తాడు, నువ్వు డీల్ చేసుకో. ఏదో టూర్ ప్యాకేజ్ గురించి చెప్పాలన్నాడు. రేపు నేను తిరువనంతపురంలో ఉంటాను. కేటీడీసీలో ఒక కాన్ఫరెన్స్ ఉంది. ఓకేరా. ఎందుకు ప్రతి ఒక్కరికి అబద్ధాలు చెప్తూ ఉంటావు? ఇది నాకు అలవాటు అయిందన్నా, ఈ అలవాటు మార్చుకోవాలి. మంచి అలవాటు. అంటే ఈ అలవాట్లనే మార్చుకోవా? రేపు మన ప్లాన్లో ఇటువంటి అబద్ధాలు ఏమి చెప్పావు కదా? అయ్యో, నేను మీకు అబద్ధం చెప్పను. రేపు 6 గంటలకి షార్ప్గా ఇంటి దగ్గర ఉంటాను. ఇంతకీ మీరుంటారు కదా? ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. ఒరే బాబు, తక్కువ రేటుకి ఒక స్థలం వచ్చినప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి దాన్నెవరికైనా చేతులు మార్చడమే నా ప్లాన్. నేనున్న చోటుని ఇక్కడి నుంచి అక్కడికి మార్చడానికి కాదు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఊరికే ఆడంబర జీవితం వద్దు. మావగారు, కురియనా? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయా? నువ్వు కూర్చో, నేను పిలుస్తాను. ఓ సార్, అదేంటంటే నేను చెప్పాలనుకున్నది పార్కింగ్ ఏరియా గురించి. ఇక్కడ మన అండర్ గ్రౌండ్ పార్కింగ్ పెట్టామంటే మనకి ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. ప్రస్తుతానికి అలాగే చేస్తున్నారు. అందుకని కాస్ట్ ఇంకా ఎక్కువ అవుద్దంటావా? నేను ఆలోచించి చెప్తాను. సార్, ఏమయ్యా కురియన్, నువ్వు ఒకసారి దీన్ని చూడు. మావయ్య, ఇది మన కొత్త ప్రాజెక్ట్. ఏంటిది, షాపింగ్ కాంప్లెక్సా? అవును. నీకు ఈ స్థలం గుర్తొచ్చిందా? ఇది మావయ్య, అలా చూడకు, నువ్వు తాకట్టు పెట్టిన స్థలమే. నువ్వు ఫోన్ చేయకపోయేసరికి ఈ స్థలం నీకు అక్కర్లేదేమో అనుకున్నా.